ప్రియ భగవద్బంధువులారా, శ్రీమద్ భాగవతాన్ని ఈ లోకానికి అందించినటువంటి సూతుల వారు తాము పరీక్షిన్నరేంద్రుడికి శ్రీ శుకాచార్యుల వారు ఉపదేశం చేసే సమయంలో సాక్షాత్తుగా శ్రవణం చేసి దాన్ని తాను అనుభవించినటువంటి రీతిలో శౌనకాది మహర్షులకి నైమిశారణ్యంలో ఉపదేశం చేశారు. శౌనకాదులకి ఈ కలి యొక్క మలినాలని తమకి అంటించుకోకుండా ఉండాలి అని అనిపించినప్పుడు అలాంటి ఒక సుక్షేత్రం అయినటువంటి నైమిశారణ్యాన్ని చేరి దీర్ఘసత్రయాగాన్ని ఆరంభం చేసి అక్కడ తమ నిత్య అనుష్ఠానాలు పూర్తయిన తర్వాత ప్రతిరోజు కూడా హరికథాశ్రవణంతో తమ యొక్క ఆ యాగాన్ని వారు అనుష్ఠించారు. వారు వేసినటువంటి ప్రశ్నకి తాము శ్రీమద్భాగవతాన్ని ఆవిష్కరించబోతూ ముందుగా శ్రీ శుకుని యొక్క ధ్యానాన్ని సూతుల వారు చేస్తూ ఉపదేశం చేసినటువంటి శ్రీ శుక ఆచార్యుల వారు ఏ యోగ్యత కలిగిన వారో ఒక శ్లోకంలో తాము అనుభవించారు. సాక్షాత్తు వేదాలన్నింటినీ కూడా విభాగం చేసి పురాణములన్నింటినీ కూడా రచించినటువంటి వేదవ్యాస భగవానుని కంటే కూడా దేహం మీద ఏ రకమైనటువంటి అభిమానము లేకుండా దైహికమైనటువంటి దేహ సంబంధం కలిగినటువంటి వస్తువుల మీద అభిమానం లేకుండా ఏ ప్రాపంచికమైనటువంటి పట్టు లేకుండా సర్వత్ర వ్యాపించి ఉండేటువంటి భగవంతుణ్ణి సేవించుకుంటూ అదే తనకి పరమార్థంగా తాను 16 ఏళ్ల వయస్సులో పుట్టిన వెంటనే అట్లా నడుచుకుని వెళ్ళిపోతుంటే అంతటా భగవంతుని యొక్క సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ పుత్రుడి మీద ఉండేటటువంటి మమత చేత పుత్రా పుత్రా అని ఆ పిల్లవాడిని పిలుస్తూ వెంట తండ్రి పరుగులు పెడుతుంటే ఆ తండ్రి యొక్క పిలుపుకి సమాధానం చెట్లన్నీ చెప్పేయి. ఏం ఆశ్చర్యం ఇది! అంటే సమస్త వస్తువులలో ఉండేటటువంటి పరమాత్మతోటి తాను పరిపూర్ణంగా చేరి ఉండడం చేత ఆ పరమాత్మని తన హృదయంలో దర్శిస్తూ ఉండడం చేత అతడికి ఏ అవసరం ఏర్పడ్డా పరమాత్మే తీర్చుకుంటాడు. శ్రీశుకుడు ఆ రకమైనటువంటి యోగ్యత కలిగినటువంటి మహానుభావుడు. అంటే పరమాత్మను ఎప్పుడూ దర్శించుకుంటూ ఉండేవాడు అన్నమాట ఆయన. అలాంటి మననశీలుడైనటువంటి శ్రీశుకుణ్ణి నమస్కరిస్తున్నాను అని ఆయన చేసినటువంటి ఒక ఉపకారం ఏమిటి అంటే ఆయన తర్వాతి శ్లోకంలో వివరిస్తారు. యస్వానుభావమఖిల శృతిసారమేకం అధ్యాత్మదీపం అతితీర్షతాం తమోంధం సంసారిణాం కరుణయాః పురాణగుహ్యం తం వ్యాససూనుం ఉపయామి గురుం మునీనాం. ఆయన లోకంలో ఉండేటటువంటి మననశీనులైనటువంటి మునులు చాలామంది ఉన్నారు. అక్కడ దీర్ఘసత్రయాగంలో పాల్గొనడానికి వచ్చిన వాళ్లే కొన్ని వేల మంది ఉన్నారు అక్కడ. అలాంటి వారు ఇంకా అక్కడ చేర అవకాశం లేక ఉండేవారు మరెందరున్నారో మనకి తెలియదు. కానీ ఎక్కడెక్కడ భగవంతుణ్ణి సతతము మననం చేసుకునేటటువంటి మునులున్నా అలాంటి వారికి అందరికీ కూడా ఆచార్య స్థానం వహించేటటువంటి యోగ్యత కలిగిన మహనీయుడు శ్రీశుకుడు. శ్రీశుకుడు చిన్నపిల్లవాడే, 16 ఏళ్ల వాడైన. కానీ పరీక్షిత్ నరేంద్రుడికి ఆయన ఉపదేశం చేయడానికి ఆ పరీక్షిత్తు ఉండేటటువంటి స్థానానికి గంగా తీరానికి ఆయన చేరినప్పుడు మహానుభావులైనటువంటి పెద్దలంతా కూడా లేచి అతడిని స్వాగతించి అతడి ద్వారా వినాలి ఈ పరీక్షిత్తు అని అతడి ద్వారా ఉపదేశం చేయిస్తారు. అంటే భగవంతుని గురించి తెలియడం ఒకటి, తెలిసినటువంటి దాన్ని అనుభవించడం ఒకటి. శ్రీశుకుడు కేవలం తెలుసుకున్నవాడు మాత్రమే కాకుండా తెలిసినటువంటి దాన్ని పరిపూర్ణంగా అనుభవించేటటువంటి యోగ్యత కలిగినటువంటి వాడు కనుక ఆయన మునీనాం గురుం, మననశీలురైనటువంటి మహానుభావులందరికీ కూడా ఆచార్య స్థానంలో ఉన్నటువంటి ఆయన వ్యాససూనుం, వేదవ్యాస భగవానునికి ఆయన సాక్షాత్ తండ్రిని మించిన కొడుకు అన్నమాట. ఏ తండ్రి అయినా అదే కదా కోరుకుంటారు, తనని మించినవాడు తన కుమారుడు కావాలి అని. అది వేదవ్యాసుడికి ఫలించిందన్నమాట. ఆ యోగ్యతని ఆయన సంపాదించుకోగలిగారు. అలాంటి వేదవ్యాసుడి సంతానంగా కలగడం ఒక ఆశ్చర్యం, ఒక అద్భుతం, ఒక అదృష్టం కదా.
శ్రీశుకుడికి ఆ భాగ్యం లభించింది. అలాంటి కుమారుణ్ణి కన్నాననేటటువంటి సంతోషం వేదవ్యాస భగవానుడు అన్నమాట. ఏమిటాయన చేసినది? సంసారిణాం కరుణయా పురాణ గుహ్యం. ఈ సంసారులంతా కూడా బాగుపడాలి అని వీళ్ళందరికీ కూడా పురాణ గుహ్యం, చాలా మనం తెలుసుకుంటే తప్ప మరొక రకంగా మనం తరించడానికి అవకాశం లేని రహస్య విషయాలు ఏమున్నాయో పురాణ తత్వాన్ని మనకందరికీ కూడా ఉపదేశం చేశాడు. పురాణం అంటే మనకి ఇతిహాసము పురాణము అని రెండు ఉన్నాయి. అందులో ఇతిహాసం అంటే ఏది ఎలా జరిగిందో దాన్ని అదే విధంగా మార్చకుండా మనకి అందించినటువంటి గ్రంథం వాల్మీకి భగవానుడు శ్రీరామాయణాన్ని ఆ వేళ జరిగినటువంటి దాన్ని యథాతథంగా ఆయన మనకు అందించాడు. అలానే వేదవ్యాస భగవానుడు ఒక ఇతిహాసాన్ని అందించాడు. దానికి శ్రీమన్మహాభారతం అని పేరు. అది కూడా ఆ వేళ ఎలా జరిగిందో అలాగా. నిన్నో మొన్న ఎక్కడో పేపర్లో చూసాం, ఈ దేశాన్ని పరిపాలించేటటువంటి ప్రైమ్ మినిస్టర్ గారికి ఒక సందేహం కలిగిందట. ఏమిటి మన దేశంలో మనం టీవీల్లో ఇలాంటివన్నీ కూడా ఇస్తున్నాం, మూఢనమ్మకాలని పెంచేట్టుగా కృష్ణుడి గురించి హనుమంతుడి గురించి ప్రజలందరినీ కూడా మనం తప్పుదారి పట్టిస్తున్నా ఏమిటో ఒకసారి ఆలోచించండి. అలాంటి వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించేటటువంటి పాలకులు అయ్యారు. అది మన ప్రారంధం. అది మన ప్రారంధం కాదు, అది ఈ దేశానికి పట్టినటువంటి దౌర్భాగ్యం. అది శ్రీకృష్ణ కథ, హనుమంతుడి కథ అది మూఢనమ్మకాల్ని పెంచేటటువంటి ఏవో కథలు, కల్పితమైనటువంటి గాథలు కావవి, యథార్థంగా జరిగినవి. శ్రీకృష్ణుడు ఆ వేళ మధురలో అవతరించడం, వ్రేపల్లెలో పెరగడం, తిరిగి మధురకి రావడం, ద్వారకా పట్టణాన్ని నిర్మించుకోవడం, భారత సంగ్రామాన్ని జరిపించడం, ఇవన్నీ కూడా వాస్తవంగా జరిగినవి. అవన్నీ వాస్తవాలవి, అవి కల్పితమైనటువంటి కథలు కావవి. ఏమిటోనండి అలాగే చెప్తారు. కానీ మనకేదో చరిత్ర ఇంత చేసి ప్రారంభించింది ఈ మధ్య కదా, ఎవడు చెప్పాడు? చెప్పాడంటే మరి మన చరిత్ర అదే కదండి, అది రాసింది ఎవరు? కూడా ఒక పాశ్చాత్యుడు ఈ దేశానికి వచ్చి ఇది నీ చరిత్ర అని చెబితే అవునండి మా చరిత్ర అంతే అని ఆధారణ పడిపోయేటటువంటి స్థితిలో ఈ దేశపు ప్రజ ఉంది ఈవేళ. ఆశ్చర్యం కదండి. మీ ఇంటికి వచ్చి మీ అమ్మ ఎవరో మీ నాన్నెవరో నీకు తెలిసి ఉండి నువ్వు ఆరాధించుకుంటూ ఉంటే ఆ తండ్రికి ఆ తల్లికి ఉండేటి వెనకాతల పరంపర ఎవరో, నీకొక వంశ వృక్షం దాన్ని అందించినటువంటి పెద్దలు ఉంటుంటే వాళ్ళు కారోయ్ నీకు ఏమిటి పెద్ద నల్లగా ఉండేది నీ తల్లి ఏమిటి, పెద్ద ఆ కుంటివాడు నీ తండ్రి ఏమిటి, చూడు ఈ ఎంత అందంగా ఉందో ఈమె నీ తల్లి, చూడు వీడెంత బాగున్నాడో వీడు నీ తండ్రి అంటే అలాగే పడిపోతామండి మనం ఆ తండ్రి వెంట, ఆ తల్లి వెంట, తల్లి తండ్రి అన్నవాళ్ల వెంట. నల్లనైనా తెల్లనైనా గుడ్డైనా మెల్లైనా కుంటైనా మరొకటైనా తల్లి తల్లే, తండ్రి తండ్రే. మరొకళ్ళు ఎలా ఉంటారు కనుక ఆ స్థానాల్లో. కానీ ఈవేళ నీ చరిత్ర ఇది అని నువ్వెప్పుడో బలానప్పుడు ప్రారంభమయ్యావు. ఏదో బీసీ 2500 లేదా బీసీ 3000 లేదా 4000 అప్పుడు మానవ జాతి ఆరంభమైంది. అంతకుముందు వీడికేం బట్ట కట్టడం చేత కాదు, తిండి తినడం చేత కాదు, మరొకటి చేత కాదు అంటే అవునండి నిజమే, కరెక్ట్ మీరు చెప్పింది. మేము అలాగే ఉండేవాళ్ళం ఒకనాడు, కోతుల్లోంచే మేము వచ్చాం నిజంగాను. చేత ఈవేళ ఇలాగే ఉంటున్నామని వాడు ఏది చెబితే అదే మన చరిత్ర అని అనుకుని దాన్నే కేవలం ఏదో సామాన్య జనానీకం కాదు, దేశాన్ని నడపడానికి ఏర్పాటు చేసేటటువంటి లా దగ్గర నుంచి వీళ్ళ జీవితాల్ని శాసించేటటువంటి కోడ్ ఆఫ్ కాండక్ట్ దగ్గర నుంచి కూడా దాన్ని బట్టే చెబితే అవునండి నిజమే అలాగే అనుకుంటూ పోవడం ప్రారంభించాం. మన పెద్దలు మనకు అందించినటువంటి దాన్ని మరచిపోయి నీకు ఒక వంశవృక్షం ఉంది, నీకు వెనకాత దాన్ని అందించినటువంటి నీ ఋషులు ఉన్నారు. అసలు నీ గురించి నీ ఋషుల గురించి చెప్పడానికి మరొకటి ఎవడు కనుక అసలు వాడికి ఏమిటి అధికారం ఉంది? ఎస్సో నో రెండూ చెప్పడానికి వాడికి అధికారం లేదు. మా తండ్రి ఎవరు, మా తల్లి ఎవరు, మా తాత ఎవరు, మా ముత్తాత ఎవరు, మా పూర్వులు ఎవరు అనే దాంట్లో మా వాళ్ళు చెప్పింది ఏదో నాకు ప్రమాణం తప్ప
అదేమిటో తెలియనటువంటి మరొకడెవడో XYZ గాడు వచ్చి చెప్పడం ఏమిటండి? ఆ XYZ గాళ్ళ నాగరికత ఎంత గొప్పది అనేది ఈ మధ్యన మేము స్టేట్స్కి వెళ్ళినప్పుడు చూసాం. మొన్న రోజున మీకు చెప్పామేమో. ఇవాళకి కూడా అమెరికా లాంటి దేశాల్లో దంతధావనం, పళ్ళు తోవుకుంటే నాలుగు గీసుకోవడం అనేది తెలియదండి. మీకు తెలుసో తెలీదో, నాలుగు గీసుకోవడం అనే ఆచారం వాళ్ళకి లేదు అసలు. వాళ్ళకి అది ఏమిటో తెలియదు. అది అలాంటిది ఒక పని చేస్తారని కూడా తెలియదు. ఈ దేశంలో చిన్నపిల్లల దగ్గర నుంచి నాలుగు గీసుకుంటారు, పళ్ళు తోముకుంటే అని తెలుస్తుంది. పొద్దున్న లేవగానే లోపల చెడు చేరుతుంది కనుక దాన్ని పరిశుభ్రం చేసుకోవడం ఒక బాధ్యత కనుక కేవలం పైన స్నానం చేసి దేహాన్ని శుద్ధి చేసుకోవడానికంటే ముందు ఆ లోపలుండే భాగాలను కూడా శుద్ధి చేసుకోవాలి కనుక చక్కగా చేసుకుంటారు. అక్కడ ఆ దేశంలో వాళ్ళకి చాలా కాలం వాడికి ఆరోగ్యం చెడిపోయి నోరంతా బరువైపోయి వాడికి బుర్రంతా చెదిరిపోతే అప్పుడు డాక్టర్ దగ్గరికి పెడితే డాక్టర్ గారు 4 గీసి $50 ఫీజు పెడతారు. వాడు పే చేస్తాడు. అమ్మయ్యా అనుకుంటూ బయటకు వస్తాడనమాట. అది అక్కడ ఉండేటటువంటి వాళ్ళకి తెలిసిన నాగరికత. కానీ మన దేశంలో దేవుడికి ఆరాధన చేసే ఆగమాది గ్రంథాల దగ్గర నుంచి, మనకి ఎలా ఉండాలని శాసించే ధర్మశాస్త్రం దగ్గర నుంచి, ప్రొద్దున్న లేవగానే కాలకృత్యములు తీర్చుకొని దంతధావనము చేసుకొని జిహ్వా నిర్లేఖనము చేసుకొని ఆ తర్వాత దేహానికి ఏ విధమైనటువంటి సంస్కారాలతో చెందినవాడో, ఎవడు ఆటవిక ప్రవృత్తి కలిగిన వాడో, బట్ట కట్టడం ఎవడెవడు ఎప్పుడు నేర్చాడో మనకి అది చూస్తే తెలుస్తుంది. మిగతావన్నీ అలా పక్కన పెట్టేయండి, వాటిని గురించి తర్వాత మనం ఆలోచించుకోవచ్చు ఎంతవరకు తెలుసును అనేది. శారీరకమైనటువంటి ఆరోగ్యం కోసం పాటించే ఒక సామాన్య నియమం ఈ దేశంలో అతి చిన్న పిల్లవాడి దగ్గర నుంచి తెలుసుకున్న ఒక నియమం కూడా అక్కడ ద సో కాల్డ్ ఎలీట్ ఆఫ్ ది సొసైటీ, బాగా సంస్కారం కలిగినటువంటి సమాజానికి కూడా ఇవాళకి తెలియకుండా ఉన్నారు అంటే మరి వాళ్ళు ఎప్పటి వాళ్ళు వచ్చి అబ్బాయి నీ తాత ఎవరు, నీ ముత్తాత ఎవరు, వారి తండ్రి ఎవరు, నేను చెప్తాను విను అంటే నిజమేనండి మీరు చెప్పిందే శాస్త్రం అని నమ్మేస్తున్నాం మనం. ఆశ్చర్యం. ఈ దేశానికంటూ ఒక చరిత్ర ఉంది, ఈ దేశానికంటూ ఒక రకమైనటువంటి పూర్వ పరంపర ఉంది. దాని గురించి మన ఋషులు చెప్పారు. అది ఏం జరిగింది, ఎంత జరిగింది, ఎక్కడ జరిగింది, ఎట్లా జరిగింది అనేది. అలా చెప్పినటువంటి వాళ్ళు వేదవ్యాస మహర్షి మనకి చాలా దగ్గర వారు. వారి వెనక వాల్మీకి భగవానులు ఉన్నారు. ఇంకా ఆ వెనక ఇంకా చాలామంది ఉన్నారు. కానీ మనకి అందేవి, మన దాకా వచ్చినవి ఇవి 2 వచ్చాయి. ఆ రామాయణం కానీ భారతం కానీ ఇవి 2 కల్పితమైనటువంటి గాథలు కావు, పురాణములు కావవి, ఇతిహాసములు. ఇతిహాసంలో మెన్షన్ చేసిన ప్రతి సంఘటన అది యథాతథంగా జరిగినవి. అందులో ఉండే ప్రతి పాత్ర కూడా ఉన్నవి, ఉన్నవాటిని ఉన్నట్టు రాశారు. వారే మొట్టమొదటి అలా ప్రతిజ్ఞ చేశారు. హసితం భాషితం చేయవ గతిర్యాయచ్చ చేష్టితం. వారికి వరం అది. వాల్మీకి భగవానుడికి బ్రహ్మ ప్రత్యక్షమై, నాయనా నీకు ఒక వరం ఇస్తున్నా, ఈవేళ అక్కడ జరుగుతుండేటటువంటి వాటిని నువ్వు చూస్తావు. ఎదురుకుండా మనం ఓ టీవీ పెట్టుకుని అక్కడ ఎవడో ఆడుతుంటే ఎట్లా చూస్తామో అంతకంటే విలక్షణంగా అలా చూసేటటువంటి దాంట్లో వాడు వెనకాతల భావం ఏమిటి అనేది మనకి తెలియదు. కేవలం కనిపించేటువంటి కదలికల్ని మాత్రం మనం గమనించగలుగుతాం అంతే. వాడేమైనా మాట్లాడితే వినగలుగుతాం. ఎందుకు అలా మాట్లాడుతున్నాడో మనకి తెలియదు. కానీ వాల్మీకి నీకు నేను వరం ఇస్తున్నా, వాడు నవ్వితే ఎందుకు నవ్వాడో నీకు తెలుస్తుంది, వాడు నోరు విప్పితే మాట్లాడితే ఏ భావంతో మాట్లాడాడో నీకు తెలుస్తుంది, వాడు ఏదైనా ఒక కాలు కదిపితే, ఒక చెయ్యి కదిపితే, ఒక కన్ను కదిపితే వాడు దేహంలో ఏ కదలిక ఏర్పడ్డా ఎందుకు కలిగింది అనేది నీకు తెలుస్తుంది. నీకుండేటటువంటి ధార్మిక తేజస్సు చేత నీకు ఆ రకమైనటువంటి సాక్షాత్కారం కలుగుతుంది. వ్రాయి శ్రీరామాయణాన్ని అని బ్రహ్మగారు వరం ఇస్తే ఆ వరంతో ఆయన ఆవేళ చూస్తూ రాశాడు. అలానే శ్రీమన్ మహాభారతం కూడా వేదవ్యాస మహర్షి ఆ విధంగానే రాశారు. ఇది ఇతిహాసం అంటాం మనం. అందులో ఏం అబద్ధాలు లేవు. అలాంటి వాటిలో ఉండే కొన్నిటిని దాంతోపాటు ఏదో మనకి కొంచెం అర్థం కావడం కోసం ఏదో కొంచెం వివరించాలి కనుక ఉండేటటువంటి దానిని మనం మరింత స్పష్టంగా తెలుసుకోవడం కోసం ఏదో దానికి కొన్ని రకాలైనటువంటి చుట్టూ చేర్చి వాటిని మనకు అందించి ఉండొచ్చుగాక.
అయినా కొన్నిటిని. మరి ఇలాంటివన్నీ మూఢనమ్మకాలను ఇవన్నీ ఏవో కల్పిత గాథలు అవుతాయా? కానీ పరిపాలకులకే అదేమిటో తెలియనటువంటి దారుణమైన స్థితిలో వాళ్ళు పాలిస్తుంటే వీళ్లే మాకందరికీ లీడర్స్ అని వాళ్ళ వెంట మనం నడుస్తున్నాం. అంధే నైవ నీయమానా యథాంధాః. ఒక గుడ్డివాడు మనకి దారి చూపిస్తున్నాడు, ఆ వెంట మనమంతా నడుస్తున్నాం. వాడు ఎక్కడ చేరితే ఎందులో పడితే శతాంధా కూపం ప్రవిశంతి అంటారన్నమాట. మొత్తం అంతా కలిసి అదే గోతిలో మరి మళ్ళీ పైకి లేవక్కర్లేకుండా అలాంటి వాళ్ళని సంస్కరించుకోవాల్సిన బాధ్యత మనది. ఏం చెయ్యాలో దానికి మనం ఆలోచించాలి. శ్రీరామాయణ శ్రీమన్మహాభారతాలు ఇతిహాసాలు, శ్రీమద్భాగవతం పురాణం అంటామన్నమాట. పురాణం అంటే ఇందులో మనకి ఒక వాస్తవాన్ని, ఏది మనం తెలుసుకోవలసి ఉన్నదో దానిని స్పష్టం చేస్తూ దాన్ని మనకి మనసుకి పట్టించడం కోసం అవసరమైతే మరికొన్నిటిని దాంతోపాటు కలిపి మనకు అందిస్తారు. అందులో ప్రతిపాదించినటువంటి వాస్తవం మాత్రం ఎప్పటికీ మారకుండా నిత్య నూతనంగా ఉంటుంది. అది పురా అపి నవం, ఎప్పటికీ నూతనమే. దాన్ని అందించినది కనుక దీని పేరు పురాణం అంటారు. ఆవేళ అది వాస్తవమే, అది ఎప్పుడు నూతనమే. ఈవేళటికి కూడా అది నూతనమే, ఎప్పటికీ అది నూతనమే. దాని పేరు, అలాంటి దాన్ని మనకు అందించిన గ్రంథానికి పేరు పురాణము, ఉపదేశానికి పేరు పురాణము అంటాం. అలాంటి పురాణములలోకెల్లా ఉత్తమ పురాణమైనటువంటి దానిని మనకి శ్రీ శుక మహర్షి ఉపదేశం చేసాడన్నమాట. ఏమిటి కోరి? మనం ఏమైనా 4 డబ్బులు సంభావన ఇస్తామనా, లేక వచ్చి నలుగురు 4 మాలికలు వేస్తారనా, ఎవరైనా ఒక కిరీటం పెడతారనా, లేకపోతే ఎవరైనా 4 అవేమిటది సమ్మాన పత్రాలు ఆయనకి అందిస్తారనా? కరుణయా ఆహా పురాణ గుహ్యం. కేవలం కారుణ్యం, ఆయనలో దయ తప్ప వేరొకటి. ఎవరు కోరితే రాలేదేం, ఎవరు కోరితే వచ్చేవాడు కూడా కాదే. మేఘాలని మనం వెళ్ళి, ఏమండి మేఘం గారు మాకు నీళ్లు లేవండి, నానా బాధ పడుతున్నాను, రండి సార్, వస్తుందా మేఘం? దెబ్బలాడితే ప్రార్థన చేస్తే వస్తుందండి మేఘం. దానికి ఎప్పుడు వద్దాం అనిపిస్తే అప్పుడు వస్తుంది, అంతే. దట్స్ ఇట్. నువ్వు ఏడ్చినా మొత్తుకున్నా గీ పెట్టినా రానే రాలేదు. తనకి ఎప్పుడు వద్దాం అనిపిస్తే అప్పుడే అది తయారై మన దగ్గర వస్తుంది. అలానే శ్రీశుక మహర్షి ఎవరో పరీక్షిత్తు కోరితే వెళ్ళలే. ఎవరో 10 మంది ఋషులు చేరి, ఏమండి శ్రీశుకుడు గారు వెళ్ళండి అక్కడికి, వెళ్ళి కాస్త వారికి ఏమైనా కాస్త బోధ చేయండి అంటే వెళ్ళలేదు ఆయన. కేవలం భగవద్ అనుగ్రహం ఆ పరీక్షిత్తుకి ఉందో ఏమిటో అది నడిపించింది శ్రీశుకుణ్ణి అక్కడికి తీసుకొచ్చింది. లోపల భగవంతుడు ఉంటాడు అని కదా మనం అనుకున్న, ఆయన హృదయంలో ఆయన ఎప్పుడు సేవించుకుంటాడని. ఆ భగవంతుడికి అనిపించింది పాపం పరీక్షిత్తుకి చక్కటి మార్గాన్ని ఉపదేశం చేద్దాం కనుక సుఖ నడవయా అని శ్రీశుకుణ్ణి నడిపించుకొచ్చి అక్కడ దింపాడు. ఆ కారుణ్యమే పరమాత్మ. అది తీసుకొచ్చింది శ్రీశుకుణ్ణి. కరుణయా ఆహా పురాణ గుహ్యం. ఎవరికి చెప్పాడు ఆయన? సంసారిణాం, అజ్ఞానం అనేటటువంటి అంధకారంలో పడి కొట్టుకుంటూ ఉండేటటువంటి వాళ్ళకి, అహంకారం అనే చక్రంలో పడి గిరగిరా గిరగిరా తిరుగుతూ ఉండేటటువంటి వాళ్ళకి, అతి తీర్షతాం తమోంధం, చీకటిలో గాఢమైనటువంటి చీకటిలో ఆత్మ ఏమిటో పరమాత్మ ఏమిటో ఎందుకు మనం ఇక్కడికి వచ్చామో కూడా తెలుసుకోకుండా ఇందులోనే పడికొట్టుకునే వాళ్ళని కూడా తరింపచేసేటటువంటి గ్రంథం అండి ఇది. రుచి ఉండి శ్రద్ధ ఉండి దగ్గరికి వెళ్ళి ఆశ్రయించి ప్రార్థన చేస్తే పెద్దలు చేసేటువంటి ఉపదేశం తప్పకుండా తరింపచేస్తుంది, దాంట్లో సందేహం లేదు. కానీ మన వేదవ్యాస భగవానుని కుమారుడైనటువంటి ఈ శ్రీశుకుడు అందించిన దానికి ఒక వైలక్షణ్యం ఉంది. వేదవ్యాసుల వారు అందించినవి దగ్గరికి వెళ్ళి అడిగి ప్రార్థన చేసి పొందాల్సినవి. ఆయన బ్రహ్మసూత్రాలను రచించి అందించారు వేదవ్యాసుల వారు. 545 బ్రహ్మసూత్రాలు ఉన్నాయి. కానీ అవి ఎవరికి పడితే వాళ్ళకి అలా చెప్పరండి, చెప్పకూడదు కూడా. అవి చెప్పాలంటే వానికి ముందర బోల్డని క్వాలిఫికేషన్స్ ఉండాలి. అన్ని క్వాలిఫికేషన్స్ని గురువుగారు పరీక్షిస్తారు. పరీక్షించడానికి తగినట్టుగా ఈ శిష్యుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఏం శాసిస్తే ఆ శాసనానికి బద్ధుడే ఉండాలి. తనకుండేటటువంటి జిజ్ఞాసని ఆవిష్కరించాలి. గురువుగారు నాకు తెలుసుకుందామని ఉంది, నాకు ఉపదేశం చేయండి అని అడగాలి.
ఆయనకి ఎప్పుడో చెబుదామని అనిపిస్తే అప్పుడు చెప్పడం ప్రారంభిస్తే ఎప్పటికవునో అది వీడి మనసుకి ఎప్పుడు పట్టునో అదంతా పెద్ద ప్రాసెస్. అదే వాళ్ళ నాన్నగారు రచించినటువంటి గ్రంథాలు. కానీ ఏ యోగ్యత లేనటువంటి వ్యక్తికి కూడా తెలుసుకోవలసినటువంటి విషయం మీద రుచి పుట్టించడానికి తగినటువంటి గ్రంథం శ్రీమద్భాగవతం అంటే. అలాంటి వాళ్లకు ఉండేటటువంటి అజ్ఞానాన్ని కూడా తొలగించగలిగినది. అంటే మూర్ఖులకి కూడా జ్ఞానాన్ని అందించగలిగినటువంటి తత్వాన్ని దర్శింపచేసే గ్రంథరాజం శ్రీశుకుడు మనకు ఉపదేశించేసినటువంటి శ్రీమద్భాగవతం. అందుకోసమే దీనిని అధ్యాత్మదీపం, ఆత్మ విషయంలో కానీ పరమాత్మ విషయంలో కానీ మనం ఆ విషయాలు మనం చీకట్లో ఉన్నాం కదా. చీకట్లో ఉండడం అంటే ఏమిటి? కన్ను ఉంటుంది, వస్తువు ఉంటుంది అక్కడ, కానీ ఆ కన్నుకి ఆ వస్తువుని చూడటానికి తగినటువంటి శక్తి చాలదు. మధ్యలో ఆవరించి ఉండేటటువంటి ఆ చీకటిని తొలగించి ఆ కంటికి ఆ వస్తువుని కనిపింపచేసేట్టుగా మధ్యలో ఏదైనా ఒక వెలుతురు కావాలి, వెలుతురునిచ్చే దీపం కావాలి. బయట లోపల వస్తువులు ఉన్నాయి, పరమాత్మ ఉన్నాడు లోపల. పరమాత్మని తెలుసుకోదగినటువంటి మనము ఉన్నాం, ఆత్మ ఉంది. ఈ ఆత్మ పరమాత్మలని కలిగినది ఈ శరీరం. ఈ శరీరమే కాదు, అన్ని శరీరాలు. కానీ ఎక్కడైనా మనకి ఆత్మ ఉంది అని అనిపిస్తుందే? అసలు ఆత్మే నేనుగారంటే. కానీ మనకి తెలుసునండి అని, నేను తెల్లగా ఉన్నాను, నేను నల్లగా ఉన్నాను, నేను ఇంత చక్కగా ఉన్నాను, నేను బలిసి ఉన్నాను, నేను సన్నగా ఉన్నాను, నేను పొడవు, నేను పొట్టి. ఎవరు నేనంటే? ఈ లావుగా సన్నగా పొడుగ్గా పొట్టిగా తెల్లగా నల్లగా కనిపించే ఈ ఆకారమా నేనంటే? ఏది ఆత్మ అంటే? కనపడదు, మనకి తెలియదు. ఉంది ఇక్కడే, మనం ఉన్నాం ఇక్కడ. మనం చూడటానికి వీలుగా మన వెనక నడిపే ఆతడున్నాడు, కానీ మనకి ఆయన తెలియటం లేదు. మనం ఉన్నామని తెలియటం లేదు, మనం ఇందులో ఉన్నాం అనే విషయం మనకి తెలియటం లేదు. మధ్యన మనకు గట్టి పొర అజ్ఞానం ఆవరించి ఉంది. దాన్ని తొలగించాలి అంటే ఆయా విషయాలకు సంబంధించిన జ్ఞానాన్ని మనకు కలిగించాలి. జ్ఞానం కలిగించాలా? జ్ఞానం ఉంది మన దగ్గరేను. జ్ఞానం మనకి ఎవడివ్వాలి కనుక? ఆత్మకి అంటే మనకి ఎవరు జ్ఞానం ఇవ్వక్కర్లేదండి. కింద నేలలో నీరుంటుంది, కానీ నీరు పైకి రావడానికి అడ్డుగా మధ్యలో బోళ్ళన్ని మట్టి పొరలు ఉంటాయి. మనకి నూతిని తవ్వేవారు, బోరు వేసేవారు ఏం చేస్తారు తెలుసునా? నీళ్లని కొత్తగా క్రియేట్ చేయరు, నీళ్లని కొత్తగా తయారు చేయరు. వాళ్ళు తయారు చేస్తారు ఎవరైనా? నీళ్లు లోపలే ఉంటాయి, కానీ నీళ్లు పైన అవసరం ఉండే మన దాకా చేరడానికి మధ్యలో ఉండే ఆ మట్టిని ఏదో ఒక పరికరాన్ని వాడి తొలగిస్తారు. తొలగించగానే కింద ఉండే నీళ్లు వాటంతటే ఆటోమేటిక్గా పైకి వస్తాయి, సహజంగానే అవి పైకి వస్తాయి. జ్ఞానం మన దగ్గర కూడా అలాగే ఉంది. ఆ పెరినియల్ సోర్స్ ఉంది, మనకి కావలసినంత జ్ఞానం ఉంది లోపల. కానీ ఆ జ్ఞానాన్ని వాడుకోవడానికి వీలుగా మన శరీరం మన పర్మిట్ చేయటం లేదు. ఇది పైన అడ్డి ఉంది. మనకుండేటటువంటి అనాదిగా సంపాదించి పెట్టుకున్న కర్మ వాసనల దొంతరలు 1, 2, 3, 4 ఎన్నో తెలియదు మనకి, అలా పెరిగిపోయినాయి దాని మీద. ఆ జ్ఞానాన్ని మళ్ళీ పైకి తెచ్చుకోవడానికి వీలుగా గురువులు తమ జ్ఞానాన్ని దానికి తోడు చేస్తాను, ఎనర్జీ ఇస్తారనమాట. దానికి మనకి ఏదైనా ఒక చిన్న బల్బు వెలగాలంటే కానీ పవర్ లైన్ ఇచ్చినప్పుడు ఆ పవర్ లైన్ దానికి చాలకపోతే వెనక నుంచి మళ్ళీ ఇంకో హై వోల్టేజ్ ఉండేదాన్ని పట్టుకొని దానికి కనుక అటాచ్ చేసినట్లయితే అది మరింత ఎనర్జైజ్ అయిపోయి మరింత శక్తిని తీసుకుని అది ఎట్లాగైతే పనిచేయడం ప్రారంభిస్తుందో అలా ఈ వెనకాతల మనకి ఇదివరకు బాగా 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 ఉండి అడ్డి పారవేసినటువంటి వాటి నుంచి తొలగించుకుని పైకి రావడానికి వీలయ్యే శక్తిని గురువులు తమ ఉపదేశం చేత మనకు అందిస్తారు. వారి ఉపదేశం మన లోపల ప్రవేశించి మనని మెల్లిమెల్లిగా పైకి ఎలివేట్ చేయడం ప్రారంభిస్తుంది, జ్ఞానాన్ని పైకి పెంచడం ప్రారంభిస్తుంది. అప్పుడు జ్ఞానం పైకి పొంగుతూ రాగానే పైనుండే ఆటంకాలు తొలగుతాయి, కర్మవాసనలు తొలగుతాయి. ఎట్లా తొలగుతాయి? అవి తొలగాలంటే ఏదైనా పని చేయాలి. ఆ వెనకాంచి ఫోర్స్ చేస్తుంటే చూడండి, మనలో కూర్చున్నాం అనుకోండి, లోపల మనలో ఆకలి బాగా ఫోర్స్ చేస్తే ఏం చేస్తాం? మనం ఇలా కూర్చోలేము, మనకి ఇలా కూర్చుందామనే ఉంటుంది.
కానీ ఆకలి మనని ఒకసారి ఇలా పైకి లేచేటట్టు చేసి, నడిచేటట్టు చేసి, వెతికేటట్టు చేసి, కనిపించిన దాన్ని పట్టుకుని నోట్లో గబగబా గబగబా తినేటట్లా చేస్తుందో అలాగే లోపల జ్ఞానాన్ని మనకి ఆ గురువులు తమ ఉపదేశం ద్వారా అందిస్తే మనలో ఇంతవరకు అణచి ఉండినటువంటి జ్ఞానం పైకి పొంగడం ప్రారంభించి పైనుండేటటువంటి కర్మ వాసనల్ని తొలగించడానికి వీలయ్యే ఆచరణ చేసేటట్టుగా మనం నడిపిస్తుంది. చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి. చాలామంది గురువులు చేసే ఉపదేశాలు వింటే ఇంకా నాకు వైరాగ్యం కలిగిపోతుందండి, నిజంగా చెబుతుంటే ఇంక ఈ సంసారంలో వెళ్ళిపోదాం అనిపిస్తోందండి. ఎక్కడికైనా ఏ అడవికైనా వెళ్ళిపోయి హాయిగా తపస్సు చేసుకుంటూ కూర్చుంటే బాగుంటుందని అనిపిస్తోందంటే ఆ ఉపదేశం వికటించిందని అర్థం అన్నమాట. అది వాడిని పాడు చేసింది అని అర్థం అన్నమాట. వాడిని అలా పాడు చేస్తే అది సరైన ఉపదేశం కాదు. అది డాక్టర్ గారు ఎప్పుడైనా ట్యాబ్లెట్ వేస్తే ఆ ట్యాబ్లెట్ వాడికి ఏదో అయ్యి అసలు ఏదో కొండనాలికి మందేస్తే అని అది కూడా పోయేట్టుగా వాడిని తయారు చేయకూడదు. వాడి ఇదివరకు చేయవలసి ఉండేటటువంటి డ్యూటీస్ని వాడు గతంలో మర్చిపోయి ఉంటే ఆ మర్చిపోయిన వాటిని ఇప్పుడు ఈవేళ మళ్ళీ తను జ్ఞాపకం చేసుకుని, ఓ నేను ఇట్లా ప్రవర్తించాలి, ఇలా ప్రవర్తించాలి, ఇంత ప్రవర్తించాలి అని తాను వదిలినటువంటి ప్రవృత్తులని మరింత సక్రమంగా, మరింత శాస్త్రీయంగా, మరింత ఉపయోగకరంగా వాడు చేసుకోగలిగేట్టు వాడిని తయారు చేస్తే అది సరైనటువంటి ఉపదేశం అన్నమాట. అది వాడిని మంచి మార్గంలో నడిపిస్తోందని అర్థం. చేత ఉపదేశం ఎప్పుడు కూడా మనని ఆచరణ ఉన్ముఖులని చేస్తుంది, క్రియాశీలురుగా తీర్చిదిద్దుతుంది తప్ప నిష్క్రియుణ్ణిగా చేయదు ఎప్పుడును. నిష్క్రియుణ్ణిగా చేస్తే ఆ ఉపదేశం వాడిని పాడు చేసిందని అర్థం. అయితే ఇదివరకు వాడు క్రియాశీలుడే, కానీ ఇదివరకు చేసేటటువంటి పనుల్లో కొన్ని దోషాలు ఉంటాయి. ఇప్పుడు వాడు పనిచేస్తాడు, దోషరహితంగా పనిచేస్తాడు. ఇదివరకు చేసే పనిని నేను చేస్తున్నా, నా ప్రయోజనం కోసం చేస్తున్నాను అనుకుంటూ చేస్తాడు. అది వాడికి మరింత మరింత బంధకం అవుతూ ఉంటుంది. ఇప్పుడు గురూపదేశం ద్వారా వీడు తెలుసుకునేది, చేసేటటువంటిది వెనకాతల ఉండి నన్ను నడిపించేటటువంటి పరమాత్మ. ఎవడి కోసం తను చేయాలి అంటే ఇప్పుడు ఈవేళ కేవలం దేహం కోసమును దేహ సంబంధమైనటువంటి వస్తువుల కోసం కాదు తను చేసేది. ఈవేళ ఆ భగవంతుడి యొక్క ప్రీతి కోసం చేయాలి. భగవంతుడు శాసించాడు కనుక తత్శాసనాన్ని పరిపాలించడం కోసం ఇప్పుడు నేను చెయ్యాలి అనుకుంటూ ఇప్పుడు చేస్తాడు. అదే తిండి, ఇదివరకు తిండే, ఇప్పుడు తిండే. కానీ ఇదివరకు కేవలం తిండి శరీర పోషణ వాడికి లక్ష్యం. కానీ ఈవేళ భగవచ్ఛేషం కనుక భగవంతుడికి సేవ చేయడానికి కావలసినటువంటి దేహ ధారణ కోసం ఆ భగవంతుడు అందించినది కనుక అంతవరకు ఇప్పుడు ఈవేళ స్వీకరించాలి కనుక స్వీకరిస్తానని ఈవేళ స్వీకరిస్తాడు. అప్పుడు వాడు తినడమే, ఇప్పుడు తినడమే. తేడా ఉంది దీంట్లో దాంట్లో కదా. అంటే అప్పుడు పనులు చేస్తాడు, జ్ఞానం కలిగిన తర్వాత పని చేస్తాడు. జ్ఞానం కలగకముందు చేసేటటువంటి పని స్వార్థంతో అహంకారంతో కూడుకుని ఉంటుంది. జ్ఞానం కలిగిన తర్వాత చేసే పనిలో స్వార్థం ఉండదు, దాంట్లో అహంకారం ఉండదు. ఇవి రెండు తొలగుతాయి, అప్పుడు పని చేస్తాడు. ఈ జ్ఞానం లోపల ఉంటుంది. వీడిని క్రియాశీలుడిగా తీర్చిదిద్దడం ఏ జ్ఞానం చేస్తుందో ఆ జ్ఞానం మనలోనే ఇప్పుడు ఉంది, ఇదివరకు ఉంది. కానీ ఇదివరకు అది యాక్టివ్గా లేదు, ఇన్యాక్టివ్గా ఉంది, పని చేయకుండా అలాగా అణిగి ఉందన్నమాట. ఇప్పుడు గురువు గారి యొక్క ఉపదేశం అనేటటువంటి కరెంట్ ఎప్పుడైతే వీడిలోకి ప్రసరిస్తుందో ఇదివరకు ఇన్యాక్టివ్గా ఉండేటటువంటి దాన్ని అది యాక్టివ్గా మారుస్తుంది. అప్పుడు వీడి పనిలోకి దిగుతాడన్నమాట, అప్పుడు పని చేసుకోగలుగుతాడు. ఇది చేసేది. అజ్ఞానులని కూడా జ్ఞానులుగా, భగవంతునికి పరికరాలుగా తీర్చిదిద్దగలిగే మహోపదేశాన్ని ఈ శ్రీశుక మహర్షి మనకు ఉపదేశం చేశాడు. మధ్యలో ఉండేటటువంటి ఆ చీకట్లను తొలగిస్తుందన్నమాట. ఇందాక దీపం అని అనుకున్నామే, దీపం కొత్తగా వస్తువుల్ని పట్టరాదు మన గదిలోకి. పవర్ ఆఫ్ అయిపోయినప్పుడు వస్తువు అక్కడే ఉంటుంది, నువ్వు ఇక్కడే ఉంటావు, కన్ను ఇక్కడే ఉంటుంది, కానీ నీకేం కనపడదు. దీపం వెలిగించి పెట్టుకుని ఉన్నంత వరకు అది కండిషన్. దీపాన్ని వెలిగించి పెట్టుకుని ఉన్నంత వరకు నీకు ఆ వస్తువు కనిపిస్తుంది, చక్కగా పని చేసుకోగలుగుతావు. ఎప్పుడు దీపాన్ని తీసేస్తే మళ్ళీ అప్పుడే మళ్ళీ వస్తువు ఉన్నా కనపడదు నీకు.
కనుక నీకు ఎప్పుడూ వస్తువులు కనిపిస్తూ జాగ్రత్తగా వాటిని వాడుకునేటట్టుగా నువ్వు ఉండాలి అంటే దీపం ఎప్పుడూ నీకుండాలి. అక్కడ మనకి చక్కటి దీపాన్ని, పరావర తత్వాలని మనకి అందించే, స్పష్టపరిచే, ఆత్మస్వరూపాన్ని, పరమాత్మ స్వరూప స్వభావాలని మనకి అందించేటటువంటి ఒక దీపాన్ని మనకి శ్రీసుఖ మహర్షి వెలిగించి అనుగ్రహించాడు. అది శ్రీమద్ భాగవతం అన్నమాట. అధ్యాత్మ దీపం ఆహా, ఆయన దీన్ని మనకు ఉపదేశం చేశాడు. అయితే ఇది తన సొంతంగా తయారు చేసిందండి ఇది, ఈ దీపం కాదు. శృతి సారం ఏకం, ఇది అద్వితీయమైనది. ఇది శృతి సారం, సకల వేదముల యొక్క సారభూతమైనది. మనం మొన్న చెప్పుకున్నాం ఒక విషయాన్ని, అది ఎంత గొప్పదైనా వేదం రికమెండ్ చేసింది కాకపోతే మళ్ళీ అది మనకి స్వీకరించదగినది కాదు. అది వైదికమైనటువంటి మార్గాన్ని అనుసరించేది కావాలి. శ్రీసుఖ మహర్షి ఉపదేశం చేసినది వేద విరుద్ధమైన ధర్మాన్న, వేద ప్రతిపాద్యమైనటువంటి ధర్మాన్న. ఏది వేదాంచేత ప్రతిపాదించబడిందో అలాంటి దాన్ని మాత్రమే మనకి తాను ఉపదేశం చేశాడు. వేదం 2 భాగాలు అని మనకందరికీ తెలుసును. ఒకటి పూర్వభాగం అంటారు, రెండవది ఉత్తర భాగం అంటారు. పూర్వభాగం కర్మలని ప్రతిపాదిస్తుంది, చేసే పనులను తెలియచేస్తుంది, చేయవలసిన పనులను తెలియచేస్తుంది, అది కర్మభాగం అంటారు. రెండవదో మనకి ఆనందాన్ని కలిగించేటటువంటి తత్వాన్ని తెలియచేస్తుంది, తెలుసుకోవలసిన వాటిల్లోకెల్లా అత్యుత్తమమైనటువంటి తత్వాన్ని తెలియచేస్తుంది. దానికి బ్రహ్మ అని పేరు, దాన్ని ప్రతిపాదిస్తుంది కనుక దాన్ని బ్రహ్మభాగము అని అంటారు. కనుక పూర్వభాగం కర్మభాగం, ఉత్తర భాగం బ్రహ్మభాగం. ఇది కర్మకాండ అంటారు, అది బ్రహ్మకాండ అంటారు. ఇవి 2 ఒకటే శాస్త్రం అంటారు మన పెద్దలు. బ్రహ్మ అనేటటువంటిది నీకు ఆనందాన్ని కలిగించే ఒక అద్భుతమైనటువంటి ఒక వాస్తవం, ఒక తత్వం. ఆ తత్వం తెలిసిన తర్వాత అది నేను ఎలా పొందాలి అంటే ఇదిగో ఇలా పొందాలి అంటూ పొందడానికి ఒక పద్ధతి ఉంది, ఒక ప్రాసెస్. దాన్ని చూపిస్తుంది పూర్వభాగం. అందులో ఉండే ప్రాసెస్ని అవలంబిస్తే లభించేదేమిటి అని వెంటనే సందేహం కలుగుతుంది కదా. లభించేది ఇది అని ఉత్తర భాగం చెప్తుందన్నమాట. కనుక పూర్వభాగంలో ఉండేటటువంటిది మనం చేయాల్సినటువంటి ఆరాధన అంటాం. మరి ఆరాధన ఎవరి కోసం చేయాలండి అంటే ఆరాధ్యుడు ఎవరో మనకి తెలియచేస్తుంది ఉత్తరకాండ అంటారన్నమాట. కనుక 2 ఒకటే. ఒకటి ఆరాధన స్వీకరించేవాడెవడో చెబుతుంది, ఆ స్వీకరించేవాడి కోసం ఏ విధంగా ఆరాధన చెయ్యాలో చెబుతుంది పూర్వభాగం. కనుక ఆరాధన స్వరూపాన్ని ఒకటి, ఆరాధ్య స్వరూపాన్ని ఒకటి, ఈ 2ని కూడా కలిపి మనకి అందించేటటువంటిది వేదం. శ్రీమద్భాగవతం ఆరాధ్యుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని, ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఏ విధంగా ప్రసన్నుడవుతాడో దానికి కావలసినటువంటి అనుష్ఠాన విధానాన్ని మనకి సులభతరం చేసి ఉపదేశం చేస్తుంది. కనుక ఇది శృతి సారం ఏకం, ఇది ఒక అద్వితీయమైనటువంటి శృతి సారం. ఇది సర్వవేద సారభూతంగా అందినటువంటి శ్రీసుఖ మహర్షి యొక్క ఉపదేశం ఇది. యస్వానుభావం, పైగా ఇది కేవలం ఏదో ఎవరో చెబితే విని ఎవరికో చెప్పేది కాదు. ఇప్పుడు మనం కూడా అప్పుడప్పుడు ఏవో కొన్ని పాఠాలు వల్లిస్తూ ఉంటాం. మనం కంఠస్థమే చేస్తాం, చెప్పబోయ్ అంటే టకటక టకటక చెప్తాం కంఠస్థం అయితే, లేకపోతే నట్టుతూ ఉంటే వెనకంచి ప్రాంప్ట్ చేస్తూ ఉంటారు. ప్రవచనాలు చెబుతూ ఉంటాం అప్పుడప్పుడు. ప్రవచనం చెబితే ఎదటివాడిని నిజంగా అలాగా ఇంప్రెస్ చేసేట్టుగా అన్నమాట. అయితే ఇంప్రెస్ అవుతాడు కానీ వాడు అందులోకి దిగడు. వాడు విన్నంత వరకు కూడా భేష్ 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 అంటే అలా చప్పట్లు కొట్టి వెళ్ళిపోతాడు అన్నమాట. వాడు అదే వాడిని బాగా అప్రిషియేట్ చేసి వెళ్ళిపోతాడు, పొగిడేసి వెళ్ళిపోతాడు. ఎవడు చెప్పింది ఆవలి వ్యక్తిని కూడా ఆ రకంగా మారుస్తుందో తెలుసునా? ఎవడైతే తాను పరిపూర్ణంగా అనుభవించి ఒకడికి చెప్పడం కోసం అని కాక తాను అనుభవిస్తూ దాన్ని అందిస్తాడో ఆ అనుభవాన్ని శ్రవణం చేసిన వాడిలో కూడా అదే రకమైనటువంటి అనుభవం కలుగుతుంది. శ్రీసుఖ మహర్షి ఎవరో వాళ్ళ నాన్నగారు పాఠం చెప్తే కూర్చుని ఆ పాఠాన్ని వల్లించేసి చెప్పవాయ్ అంటే ఎవరో ఒక ప్రశ్న వేస్తే దానికి సమాధానంగా చెప్పింది కాదు.
తాను అనుభవిస్తూ ఉండేటటువంటి తత్వాన్ని అనుభవించే క్రమాన్ని ఆవిష్కరిస్తే అది శ్రీమద్భాగవతం అయిందన్నమాట. కనుక శ్రీమద్భాగవతం అనేది అనుభవ పరీవాహం అంటాం మనం. దక్షిణ భారతదేశంలో ఓ 12 ఆళ్వార్లు ఉన్నారు. వారు ఓ 4000 పాసురాల్ని పాడారు. పాసురాలంటే అరవంలో ఉండేటటువంటి కొన్ని పద్యాలు అన్నమాట, కొన్ని శ్లోకాలు. అది సంస్కృతంలో ఉంటే మనం శ్లోకాలు అంటాము, అరవంలో ఉంటే పాసురాలు అంటాము. అలాంటి ఓ 4000 పాసురాల్ని వారు పాడారు. ఆ 4000ని 4000 అంటారు. 1000 అంటే 1000, 4000 కనుక 4000 అంటారన్నమాట. ఓ 4000 వారు పాడారు. పాడారంటే వాళ్ళు ఇలాగ కవిత్వం నేర్చుకుని పెన్ను పేపరు పట్టుకుని ఓ రాసి అబ్బాయి ఛందస్సు బాగాలేదండి అని కొట్టేసి తర్వాత మళ్ళీ ఇంకోటి ఏదో రాస్తే అబ్బాయి ఇంతకంటే దీన్ని ఇంకా ఇలా ప్రజెంట్ చేస్తే బాగుంటుందండి అని మరొకరెవరో వచ్చి దాని మీద కాస్త లోపాలు చూపించో లేకపోతే దానికి ఇంకా మరొక మెరుగుదిద్దడానికి మరొకటేదో చెబితే అలా రాసిన పాసురాలు కావవి. లేదా ఎవరో వచ్చి అడిగితే వాళ్ళకేదో పాపం జ్ఞానోపదేశం చేద్దామని తమ ద్వారా పెద్దల ద్వారా తెలుసుకున్న జ్ఞానాన్ని ఉపదేశం చేస్తే ఏర్పడ్డవి కావు. లోపల ఒక ఏమిటో తెలియనటువంటి ఒక ఆనందం వాళ్ళకి కలిగితే, కలిగిన ఆనందం పొంగి పైకి ప్రవహిస్తే ఆ ప్రవాహానికి అడ్డుకట్ట వెయ్యలేక వారు ఏమిటేమిటో అంటే అవన్నీ ఆ పాసురాలే లోకంలో అందే. పరమభక్త శిఖామణులు పరమాత్మ యొక్క పరావర తత్వాన్ని గుర్తించిన వాళ్ళు ఎవరైనా అలాగే భగవద్ అనుభవం చేసి మనకు అందిస్తారన్నమాట. వాళ్ళు అందిస్తారు కాదు, అందించిన అట్లాగే అందే అంతే. ఇంతవరకు ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి అవన్నీ అలా వచ్చినవే. కూర్చుని కొంతమంది పెన్ను పేపర్ పట్టుకు రాసిన వాళ్ళు కూడా ఉన్నారనుకోండి, కానీ అవి అంతవరకే ఆగాయి. వాటిని శ్రవణం చేసిన వాళ్ళు కూడా ఆ రకమైనటువంటి అనుభవాన్ని పొంది అందులో మునిగిన వారు ఉన్నారు, తరించిన వారు ఉన్నారు. ఏదో క్యాజువల్గా విన్నవాళ్ళు ఏదో కాలక్షేపం కూడా నడుస్తుంది, లేలాగా కాస్త అన్నీ నడుస్తాయి, రెండు ఏదో పొద్దునే పెడితే కాస్త ప్రసాదం వస్తుంది, అందుబాటు తీర్థం వస్తుంది, కాస్త పుణ్యమో పురుషార్థం అనుకునే వాళ్ళకి అంతవరకే ఫలిస్తాయి. మీరు అలా అనుకునే వాళ్ళు కనుక మిమ్మల్ని అంటలేసమండి, మిమ్మల్ని అంటున్నాం అనుకునేరు. మీరు చాలా యోగ్యులు బుద్ధిమంతులు, అయితే పొద్దున్నే లేచి అక్కడెక్కడి నుంచో పరుగులు పెట్టి ఇక్కడ దాకా ఎందుకు వస్తారని మిమ్మల్ని కాదు. కానీ బట్ లోకంలో కొంతమంది అక్కడికి వెళితే ఏదో 4 మాటలు చెప్తున్నారు, విన్నట్టు అవుతుంది, ఏదో అవ్వగానే ఏదో కాస్త మంచి నలుగురు మనుషులు కలుస్తారు, కాస్త పరిచయం కలుగుతుంది, కాస్త ప్రసాదం దక్కుతుంది, ఏదో పుణ్యం పురుషార్థం ఏదో కాలక్షేపం నడవాలి కదండి. శ్రీసుఖ మహర్షి ఉపదేశం చేస్తుంటే భాగవతాన్ని పరీక్షిన్నరేంద్రుడు శ్రవణం చేశాడు. అతడితో పాటు ఇంకా కొన్ని వేల మంది ఉన్నారండి అక్కడ ఆవేళ కథాశ్రవణం చేసిన వాళ్ళు. మరి తెలుసునా, ఒక పరీక్షిత్తే వినలే. పరీక్షిత్తు ఆవేళ చక్రవర్తి, ప్రపంచానంతా పరిపాలించిన వాడే. ఆయన రాజ్యాన్ని వదిలిపెట్టేసి గంగా తీరంలో వెళ్ళి కూర్చుంటే ప్రజలు ఊరుకుంటారా? ఏం కొంప మునిగిపోయిందో అని వాళ్ళంతా పరుగులు పెట్టి ఆయన వెంట చేరారు. ఆయన అక్కడే కూర్చున్నాడు, గంగా దగ్గర గంగా తటంలోనే కూర్చున్నాడు అంతే. అయ్యో అన్నీ వదిలిపెట్టేసి ఇలా వచ్చేసాడేమిటి అని పాపం రాజు మీద వాళ్ళందరికీ ఉండేటి ఆ ప్రేమ చేత, గౌరవం చేత, భక్తి చేత వాళ్ళు అక్కడే కూర్చుండిపోయారు. రాజు మీద ఉండే ప్రేమ ఎంత గొప్పదంటే అక్కడ ఆ రోజుల్లో ఉండే ఋషులందరినీ కూడా కరిగించింది. అయ్యో రాజులా వెళ్ళిపోయేట ఏమైపోయిందో అని వాళ్ళంతా వచ్చేసారు మొత్తం అక్కడికి. కొన్ని వేల మంది ఋషులు, కొన్ని వేల మంది ప్రజలు. అంతా అటు పక్కన గంగవ ప్రవాహం అయితే దాన్ని మించిపోయిన ప్రవాహం జనప్రవాహం. ఇంతమంది ఉన్నారు అక్కడ. శ్రీసుకుడు అక్కడ చేరి భాగవతోపదేశం చేస్తే ఇందరూ విన్నారు. 7 రోజులు చక్కగా అంతా శ్రవణం చేశారు. కానీ తరించింది ఎవరో తెలుసునా? ఒక్క పరీక్షిత్తే. మరి మిగతా వాళ్ళంతా కూడా విన్నారు కదండి అదే భాగవతాన్ని. విన్నారు కానీ అది పరీక్షిత్తుకి ఫలించింది, మిగతా వాళ్ళకి ఫలించలేదు. ఏమిటండి మరి బొత్తిగా పక్షపాతం కాకపోతేను అంటే అది గ్రంథపు పక్షపాతం కాదు, చెప్పిన వాని పక్షపాతం కాదు, అది విన్నవాడి యోగ్యత. అది ఒకడు వినాలి, తరించాలి, తెలుసుకోవాలి అనే తపన మూర్తీభవించి ఒకడు విన్నాడు. మిగతా వాళ్ళబ్బా ఇదేంటో చాలా మంచి విషయం చెప్తున్నట్టున్నాడే, ఇలాగా అలాగా అని విన్నవాళ్ళు కొందరు. ఎవడైతే ఇక నాకు ఇంకా తిండి వద్దండి, నీళ్ళు వద్దండి అంటూ విన్నాడండి పరీక్షిత్. వింటే తెలుసునా, మధ్యలో బ్రేక్స్, మధ్యలో లంచ్, మధ్యలో డిన్నర్స్
ఇవేమి లేవు ఆయనకి ఆ వేళ ప్రవచనం శ్రవణం చేస్తుంటే. మనకి ఓ గంట సేపు కూర్చుని విన్నాం అనుకోండి, నీరసం వచ్చేస్తుంది. ఆ తర్వాత ఏమో కొంచెం లోపల పోయాలి. ఆ తర్వాత ఇంకో గంట సేపు విన్న తర్వాత ఏదో కొంచెం పెట్టాలి మళ్ళీని. ఆ తర్వాత మరి ఆ పెట్టిన తర్వాత మళ్ళీ అది అరగాలి కనుక మళ్ళీ కాసేపు ఆయనకి విశ్రాంతినివ్వాలి. విశ్రాంతిని ఇచ్చిన తర్వాత మళ్ళీ కాస్త దేహం కంట్రోల్లో రావాలంటే ఏదో కొంచెం చెయ్యాలి. మళ్ళీ కూర్చున్నాక మళ్ళీ మిగతా మళ్ళీ ఈ ప్రయాసాలన్నీ మళ్ళీ ప్రారంభం. తినకముందు నీరసం, తిన్నాక భుక్తాయాసం, మొత్తానికి కాలం గడిచిపోతూ ఉంటుంది. ఏమాయి పరీక్షిత్తు ఇంతసేపు వింటున్నావే, వెళ్ళి కాస్త మంచి చుక్క నీటి చుక్క తాగి రావాయా, కాస్త దాహం లేదండి ఏమిటోను, పోనీ ఏదో కాస్త ఇదేమన్నా తిను, ఏమిటో ఆకలి లేదండి, అదేమిటయ్యా పోనీ 2 పళ్ళైనా వేసుకోవయ్యా నోట్లో, అవి ఏమిటో అన్నీ కూడా ఏమిటో తొక్కల్లా అనిపిస్తున్నాయండి. మరి పోనీ అసలు నీకు ఆకలి వేయటం లేదా, దాహం వేయటం లేదా అంటే, మహర్షే మీరు చెబుతున్నది వింటుంటే అలా ఏమిటో దాహం లేదండి, ఆకలి లేదు, ఇతర మీద దృష్టి పోవటం లేదు, పోనీ కాసేపు పడుకోవయ్యా, పాపం ఇప్పటికి 3 రోజులైంది అలా వింటూ కూర్చుందావు, ఏమిటోనండి నిద్ర రావటం లేదు. మనం ఇప్పుడే పుచ్చుకొచ్చినా మనకి నీరసం వస్తుంది కూర్చోగానే. ఆశ్చర్యం. ఆయనకు ఉండేటటువంటి శ్రద్ధ అలాంటిది, దాని మీద ఆయనకుండే రుచి అలాంటిది, పొందాలనే తపన అలాంటిది. అంత తపనతోటి అంత శ్రద్ధతోటి ఆయన విన్నాడు కనుక ఆయన శ్రవణం చేసిన వెంటనే మోక్షం ఆయనకి సిద్ధమైంది. మిగతా అంతకంటే గొప్ప గొప్ప వాళ్ళు, అంతకంటే ముసలివాళ్ళు, అంతకంటే ఎక్కువ కాలంగా తపస్సు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. శ్రీశుకుడే కొంచెం పైకి వెడితే చెప్తాడు, ఏమయ్యా 7 రోజులు టైం ఉందంటున్నావు, ఎంత టైం అయ్యి బాబో 7 రోజులే అన్నాడు. అంటే ఇంతకంటే ఇంకా తక్కువ కాలంలో తరించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంతకంటే ఏంటి, ఒక్క ముహూర్త కాలం దొరికింది టైం. ఖట్వాంగుడు అని ఒక మహానుభావుడు, ఒక్క ముహూర్త కాలం, నీకు ఇంకా 1 ముహూర్తం ఏముందయా, నీ ఇష్టం ఏం చేసుకుంటా చేసుకో అంటే టక్కమని వచ్చాడైనా. భగవంతుడి మీద అతి తీవ్రతరమైనటువంటి ప్రేమతోటి ఆయన ఆ భగవత్ స్మరణ చేసుకున్నాడు. బస్ అంటే మోక్షాన్ని పొందాడు అని చెప్తాడు. కొంచెం పైకి వెడితే మనకి అంత రుచి ఉంటే తప్పకుండా అది మనకి ఫలిస్తుంది. అది ఉపదేశం చేసినటువంటి శ్రీశుక మహర్షి తాను స్వయంగా అనుభవించి ఆ అనుభవాన్ని అందించాడు తప్ప ఆయన కేవలం చదువుకున్నటువంటి శాస్త్రాన్ని పాఠంగా చెప్పలేదన్నమాట. యస్వానుభావం అఖిల శృతిసారం ఏకం అధ్యాత్మ దీపం అతితీర్షతాం తమోంధం సంసారిణాం. ఈ తమోంధాన్ని దాటనటువంటి ఇంకా సంసార చక్రంలో పడుతుండి గిరగిరా తిరుగుతూ ఉండేటటువంటి వాళ్ళకి కూడా ఉత్తమ గతి కలగాలి. వాళ్ళు కూడా కోల్పోవడానికి వీల్లేదు. రుచి ఉన్నవాళ్ళు ఎక్కడొక్కడికి పెడతారండి, ఇక్కడ కాకపోతే మరో చోటకి పెడతారు, అక్కడ కాకపోతే మరో చోటకి పెడతారు. ఎవరో ఒక ఇప్పుడు వాడికి కావాలి అని అనిపిస్తే వాడు వెతుక్కుంటాడు కదండి, ఎక్కడో చోటకి పెడతాడు కదా. ఇప్పుడు ఆకలి వేసిన వాడు ఇక్కడ కూర్చోబెట్టి వాడిని ఫ్రీగా వదిలితే వాడు వెతుక్కుంటాడు. అన్నం కోసం ఎదురుకుండా అన్నం దొరకలేదనుకోండి, ఎవరు తెచ్చి పెట్టలేదనుకోండి, వాడే బయలుదేరతాడు. అప్పుడు ఎక్కడ ఏది దొరుకుతుందో దాన్ని వాడు తెలుసుకుంటాడు. అవసరం అన్వేషించేట్టు చేస్తుంది వాడిని, దాన్ని సంపాదించేట్టు చేస్తుంది కూడా. అవసరం కదా అది. నిజంగా రుచి ఉండేవాడికి అది ఏదో రకంగా వాడికి దొరుకుతుంది. కానీ రుచి లేని వాళ్ళకి అదేమిటి, వాళ్ళెట్లా తరించడం అని అలాంటి వాళ్ళకి కూడా సద్గతి కలిగించడానికి తగినంత శక్తి ఉన్నటువంటి ఒక మహోపదేశాన్ని పురాణ గుహ్యం ఆహా అలాంటి శ్రీశుక మహర్షికి నమస్కారం అని మొట్టమొదట సూతుల వారు శ్రీశుకుడికి నమస్కారం చేశారు. ఏదైనా ఒక ఉపదేశాన్ని, ఒక గ్రంథాన్ని మనం అధ్యయనం చేయాలంటే ఆ గ్రంథము మనకి అనుగ్రహించాలి, గ్రంథాన్ని అందించిన మహానుభావులు మనకి అనుగ్రహించాలి. గ్రంథంలో ఏ విషయాన్నైతే వాళ్ళు ప్రతిపాదించారో ఆ విషయము మనకి అనుగ్రహించాలి. ఈ 3 అనుగ్రహిస్తేనే మనకి సరైనటువంటి జ్ఞానం కలుగుతుంది తప్ప మరో రకంగా కలగదు. ఎవరెవరు అంటే 1 గ్రంథము, 2 గ్రంథాన్ని ఉపదేశం చేసిన వారు, 3 గ్రంథంలో ప్రతిపాదించబడ్డ తత్వం 3 అన్నమాట. ఈ 3 మనకు అనుగ్రహించాలి.
ఆ మూటిని కూడా మనం స్మరించుకుని అప్పుడు గ్రంథంలోకి ప్రవేశించాలి అనేది మన పెద్దలు మనకి నేర్పిన విషయం అన్నమాట. మన వాళ్ళు తక్కువని ఎప్పుడైనా ఆ పుస్తకం దొరికితే ఆ పుస్తకాన్ని తీసేసి టకటకటగా చదివేసేవారు కారు. ముందర అసలు పుస్తకానికే నమస్కారం పెట్టుకునేవారు. ఏమిటోనండి మూఢనమ్మకాలు, వీళ్ళను పిచ్చాడు. కాకపోతే ఏమిటి పెద్ద ఒక కాగితం అక్కడెక్కడో తయారు చేసింది, దాన్ని పట్టుకొచ్చి మిషన్లో వేసి దాని మీద కొన్ని అక్షరాలు గుద్దితే దానికి నమస్కారాలు ఏమిటండి, ఆ పుస్తకాలకి పూజ ఏమిటండి. రేపు వినాయక చవితి, రేపే కదా వినాయక చవితి నాడు మన వాళ్ళ పుస్తకాలకి పూజ చేసుకుంటారు. ఆ తర్వాత దసరా ముందర మనకి సరస్వతి పూజ వస్తుంది అష్టమి నాడు. అప్పుడు పుస్తకాలు పెట్టి వాటికి పూజ చేస్తారు. ఏమిటండి వీళ్ళు మరీ బొత్తిగంత బీసీ కాలంలో ఉన్నారు. ఏమిటి తాటవికులు ఏమిటి, మూఢనమ్మకాలు ఏమిటి, పుస్తకాలకి పూజ ఏమిటండి అంటే, అబ్బాయి అది కేవలం పుస్తకం కాదయా, అది జ్ఞాన భాండాగారం, అది జ్ఞాన రాశి. నీకు అందులో ఉన్నవి పిచ్చి గీతలే కావచ్చు, కానీ ఒక్కొక్క గీత నీకు ఏమిటేమిటో ఒక్కొక్క దాన్ని తెలియజేస్తుంది. ఉత్తి గీతలావి చూడగానే ఓహో ఇది ఫలానా అని నీకు తెలుస్తోందా లేదా? నీకు అందులో ఏవో కొన్ని గీతల వల్ల కొన్ని శబ్దాలు తెలుస్తున్నాయి. దానివల్ల ఏమిటో నీకు మనసులో ఒక ఊహకు అందుతోంది. అది ఏమిటో నీకు ఒక ఆనందాన్నో ఒక బాధనో కలిగిస్తోంది, ఒక ప్రేరణ నీకు కలిగిస్తోంది, ఒక దాని వైపు నువ్వు నడిచేటట్టు చేస్తోంది, ఏమిటో నువ్వు పొందేటట్టు చేస్తోంది. అది ఉత్తి గీతే. కానీ ఎన్ని పనులు చేస్తోంది అది? ఎదురుకుండా కూర్చున్న మనిషి చెయ్యలేని పనులు చేస్తోంది అది. మనకి ఎవడైనా ఒక మనిషి ఇది చెయ్యి అంటే చేయలేకపోతామేమో, కానీ అదో ఒక్కొక్క దాన్ని చదివితే ఒక పట్టలేని ఒక ఇన్స్పిరేషన్ వచ్చి చేసేద్దాం ఏదో అని ముందుకు పోయేటట్టు చేస్తుంటాయి. అలా ఇన్స్పైర్ చేసేవి కూడా కొన్ని ఉంటాయండి, మంచికో చెడుకో కదా. ఆ పని చేసేది కూడా ఎవరు? ఓ గీత. ఆ గీత మీద ఉండేటట్టు ఆ గీత కలిగిన ఒక కాగితం ఇవే కదా. మంచి వైపు నడిపించి లోకానికి వాడు ఉపకరించేట్టు తీర్చిదిద్ది వాడిని అత్యద్భుతమైనటువంటి మహనీయుడుగా చేసేటటువంటివి కూడా అవే. అది ఒక గీత అయినప్పటికీ కూడా ఆ గీతకి ఎంత శక్తి ఉందండి దానికి. అంటే నువ్వు దానికంటే గొప్పవాడివి అని అనుకున్నా, నీలో ఒక అద్భుతమైన జ్ఞానం ఉంది అని అనుకున్నా, నీ జ్ఞానాన్ని కూడా ఒకసారి కదిపి దాన్ని నడిపి దాన్ని ప్రవహింపచేసే శక్తి ఆ కాగితం ముక్కకుంది. దాని మీద గీసినటువంటి ఆ పిచ్చి గీతకుంది. అంటే నీ జ్ఞానం గొప్పదా, ఆ గీత గొప్పదా, ఆ పుస్తకం గొప్పదా అండి? నువ్వు గొప్పవాడివా? ఉండి కూడా పని చేయడం చేత కానిది అది, అలాంటి దాన్ని పని చేయించేటటువంటిది అది అయితే దాని శక్తి చాలా గొప్పది కదండి. లిపి కదా మనం అంటాం దాన్ని. ఆ లిపికి ఉంది ఆ రకమైనటువంటి శక్తి, కమ్యూనికేట్ చేయగలిగేటటువంటి యోగ్యత. దాన్ని అందించే వాళ్ళు ఉంటే అప్పుడు నీకు అది సులభంగా పనిచేస్తుంది. లిపి నీకు సహజంగా తెలియకపోవచ్చునో, కానీ ఇదిగో ఇలా గీస్తే ఇది అర్థమయ్యా, ఇలా రాస్తే ఇది అర్థమయ్యా అని మళ్ళీ నీకు చెప్పేటటువంటి మహానుభావులు పక్కన ఉండి ఆ లిపిలో ఉండేటటువంటి రహస్యాన్ని ఒక్కొక్కదాన్ని పైకి తీసి అందిస్తే ఆహా అని తెలుస్తుంది నీకు. కనుక లిపికి శక్తి ఉంది. ఆ లిపిని నీకు వివరించిన వారికి శక్తి ఉంది. అందులో ఉండేదేదో నిన్ను ఇప్పుడు వారు చెప్పచ్చు, అందులో ఉండొచ్చు, నీ లోపలికి ఎక్కలేదు, ఏమి లాభం? నీకు ఏం కదపలేదు, ఏమి లాభం? కనుక అది ఏదో నీలోకి దిగి నీకు ఒక అద్భుతమైనటువంటి ఒక అనుభవాన్ని అందించింది అంటే దానికి ఎంత శక్తి ఉంటుందో కదా. ఆ మూటిని మొట్టమొదటి స్మరించుకో, మూడింటిని కూడా ముందర నమస్కరించుకో. మన వాళ్ళు అందుకోసమని గురువుని నమస్కరిస్తారు, గురువు చేసిన ఉపదేశాన్ని స్మరించుకుంటారు, ఆ గురువు చేసిన ఉపదేశంలో ఉండేటటువంటి తత్వాన్ని వారు స్మరించుకుంటారు. అప్పుడు అందులోకి ప్రవేశిస్తారు అన్నమాట. అప్పుడు అది ఓపెనింగ్ ద కీ. మీరు సూట్ కేసులకి ఇప్పుడు నెంబర్లు ఉంటాయి తెలుసునా? సూట్ కేసులు బ్రీఫ్ కేసులకి ఇప్పుడు నెంబర్లు పెడుతున్నారు. నువ్వు కరెక్ట్గా ఆ నెంబర్ ఏదో దాన్ని సెట్ చేసి పెట్టుకుంటే ఏం శ్రమ లేకుండా హాయిగా ఓపెన్ చేసుకోవచ్చు, అందులో ఉండేవని తీసుకోవచ్చు. లేదా నెంబర్ ఏమిటో నీకు తెలియదు, పట్టుకుని లాగినా పీకినా గట్టిగా పొట్టినా ఉన్నదంతా పాడవుతుంది. అది పాడవుతుంది, అందులోది పాడవుతుంది, నీకు నష్టం. కానీ నీకు ఆ నెంబర్ చక్కగా తెలిసిందా, దట్స్ ఇట్.
నెంబర్ తెలియడం అంటే ఏమిటి అర్థం? నాకు తెలిసినండి నెంబరు 000 అండి. తెలిస్తే కాదయ్యా, ఆ మూటిని జాగ్రత్తగా ఆపరేట్ చేసి అక్కడ 3 కలిసి ఉండేట్టుగా చేయి, అప్పుడు నువ్వు దాన్ని ఉపయోగించుకో. అలానే మనకి గ్రంథాన్ని, గ్రంథ ఉపదేష్టని, గ్రంథ ప్రతిపాద్య తత్వాన్ని మూటిని కూడా స్మరించుకుంటూ మనవాడు గ్రంథంలోకి ప్రవేశించడం అనేటటువంటి ఒక నియమం కనుక శ్రీ సూతుల వారు శౌనకాదులకి శ్రీమద్భాగవతోపదేశం ప్రారంభించడానికి ముందు గురుస్మరణ చేశారు. ఆ గురు పరంపర ఒకటి ఉంటుంది కదా, ఆ పరంపరని అలా స్మరించుకుంటూ పైదాకా వెడుతున్నారు. ఆ పరంపరకి ఎక్కడి నుంచి ప్రారంభమైంది అసలు ఈ ఉపదేశ పరంపర? భగవంతుడి దగ్గర నుంచి ప్రారంభమైంది. దాన్ని మనదాకా అందించిన వాళ్ళని ఒక్కసారి స్మరించుకో. ఆచార్య పరంపర అంట మనం దాన్ని. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. తతో జయముదీరయేత్. శ్రీమద్భాగవతానికి మరొక పేరు జయం అని. శ్రీమద్భాగవతానికి మాత్రమే కాక వేదవ్యాస మహర్షి చేసినటువంటి ఉపదేశ అమృతానికి అంతటికీ కూడా జయం అనే పేరు పెట్టారు సామాన్యేన. శ్రీమద్భాగవతాన్ని ప్రత్యేకించి జయము అని వ్యవహరిస్తారు. దీనికి 2 రకాలుగా చెబుతారు. ఒకటి, ఆ శబ్దానికి ఉండే అర్థాన్ని మనం చూసినట్టు జయం అంటే జయాన్ని కలిగించేది అని అర్థం. ఇది ఏం జయాన్ని కలిగిస్తుంది అంటే ఇహలోకంలో మనకి ఏర్పడేటటువంటి క్లేశాలని జయించడానికి ఇది పనికొస్తుంది. పరలోకం చేరిన తర్వాత అక్కడ అనుభవించదాన్ని మనకి అందుకోవడానికి వీలయ్యే శక్తిని మనకి ఇది అందిస్తుంది. మనలో అక్కడికి చేరడానికి, తెలుసుకోవడానికి ఆటంకంగా ఉండేటటువంటి పాపరాశులుంటాయే, వాటన్నిటినీ కూడా జయించడానికి ఇది పనికొస్తుంది అన్నమాట ఈ గ్రంథం. కనుక ఇది జయావహమైనటువంటి గ్రంథము కనుక దీనికి జయమని పేరు. మనకుండేటటువంటి అఖిల దురితములని కూడా జయింపచేసేటటువంటి ఉపదేశం కనుక దీన్ని జయం అని అంటారు. కాక ఇందులో 18,000 శ్లోకాలు ఉన్నాయి. 18,000 శ్లోకాలు. మనకి 3 ప్రధానమైనటువంటి గ్రంథాలు. అందులో శ్రీమద్భాగవతం ఒకటి, వీరి నాన్నగారు అందించినటువంటి శ్రీ విష్ణు పురాణం అని మరొకటి, శ్రీరామాయణం ఒకటి. శ్రీరామాయణం 24,000 శ్లోకాల గ్రంథం, శ్రీ విష్ణు పురాణం 6,000 శ్లోకాల గ్రంథం, శ్రీమద్భాగవతం 18,000 శ్లోకాల గ్రంథం. ఇది 12 స్కంధాలుగా ఉన్నటువంటి గ్రంథం అన్నమాట. ఇందులో 18,000 శ్లోకాలు ఉన్నాయి. మన వాళ్ళు ఎప్పుడైనా శ్లోకాల సంఖ్యను బట్టి వారు దాన్ని స్వీకరిస్తుంటారన్నమాట. ఇందులో 18,000. 18 అనేది జయం అనేటటువంటి శబ్దంతో చెప్పబడుతుంది అని అంటుంటారన్నమాట. మన వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క అంకెకి ఒక్కొక్క అక్షరాన్ని కోడ్గా పెట్టుకుంటుంటారు. ఎలా? జ య అని. యారాలావాల్లో యా మొదటిది, అది 1. జ అనే అక్షరం కచట తప ఆ వర్గలు తీసుకుంటే 8వ అక్షరం అవుతుంది. కవర్గ 5 కదా. చ ఛ జ 8వ అక్షరం అది. కనుక 8, 1. అయితే ఎప్పుడైనా అంకెల్ని చెప్పేటప్పుడు ఇట్నుంచి చెప్పరు, వాటిని తిరగవేసి చెప్పుకోవాలి. అక్షరాల్లో ఎలా వస్తాయో దాన్ని తిరగవేస్తే దాన్ని అంకెల్లో పెట్టుకోవచ్చు అనమాట. ఇవన్నీ కొన్ని కోడ్స్ అంటారన్నమాట. చూడండి, ఎప్పుడైనా ఒక రహస్య సమాచారాన్ని అందించాలనుకున్నప్పుడు యాజిటేజ్గా అందించారు, దానికి ఏవో కొన్ని సంకేతాలను ఏర్పాటు చేసుకుంటారు. ఆ సంకేతాలతో చెబుతుంటారు. ఆ సంకేతం తెలిసిన ఆవలివాడు దాన్ని గుర్తిస్తుంటాడు. ఇప్పుడు ఏదో పెద్ద పెద్ద సీక్రెట్ ఏజెంట్స్ ఉన్నప్పటికీ కూడా ఏదో అలాంటి సిబిసిఐడి డిపార్ట్మెంట్స్ లాంటివి, పోలీస్ డిపార్ట్మెంట్స్లో ఉండే కొంచెం మంది పెద్ద పెద్ద వీళ్ళంతా ఏదైనా సమాచారం అందించుకునేటప్పుడు ఒకళ్ళకి ఇలా డైరెక్ట్గా ఏమండి అక్కడ వాడు ఎవడో ఉన్నట్ట మనం వెళ్ళి పట్టుకుందాం, అలాగే మీరు ఎటు నుంచి రండి, నేను ఎలా వస్తాను పట్టేసి ఇలా చెప్పుకుంటే ఈ సమాచారం వాడికి ఎలాగో తెలుస్తుంది, వాడు అక్కడి నుంచి ఉడాయించేస్తాడు. వాడు చేత అలా చెప్పుకోరు, దానికో కొన్ని కోడ్లు పెట్టుకుంటారు అన్నమాట. ఇలా అంటే ఇలా అర్థం, ఇలా అంటే ఇలా అర్థం అని పెట్టుకుంటారు. అలాగే మనకి శాస్త్రాల్లో కూడా
ఎక్కడైనా అంకెలు చెప్పాల్సి వస్తే అక్షరాలతో తిరగవేసి చెప్తూ ఉంటారు అన్నమాట. అంకానా వామతోగతి అని చెప్పేటప్పుడు మనకి దాన్ని ఇటు వైపు నుంచి వెళుతూ ఉండాలి, ఎడం చేతి వైపు నుంచి వాటిని చెప్పుకుంటూ ఉంటారు. మీరు తిరగవేయండి, అందులో జా యా, యా ముందుకు వస్తుంది, జా అనే దానివల్ల తెలిసే అంకేదో తర్వాతకి వెళుతుంది, అది 18 అవుతుంది అన్నమాట. అలా కుదిరింది, అందుకోసం వస్తే అలా వారు చెప్పుంటారు అని మన వాళ్ళు భావించి ఉంటారు. 18 పురాణాలని వేదవ్యాస భగవానుడు మనకి ఇచ్చాడు అని కదా మనం చెప్పుకున్నాం. కనుక ఈ పురాణాలన్నీ కూడా ఆ మహర్షి మనకు అందించినవి, మనకి ఈ సంసారం నుంచి జయాన్ని కలిగించేవి అని తెలియడం కోసమని వాటికి జయము అని వ్యవహరిస్తారు. ప్రధానంగా 18,000 శ్లోకాలు ఉన్నాయి కనుక దీన్ని కూడా జయము అని వ్యవహరిస్తారు అని 2 రకాలుగాను చెబుతూ ఉంటారు. ఈ భాగవతాన్ని మనం అనుసంధించుకునేటప్పుడు ఏ విధంగా ఎవరెవరికి నమస్కరించి అనుసంధించుకోవాలంటే, నారాయణం, మొట్టమొదట శ్రీమన్నారాయణుడు, ఆయన ప్రథమ ఉపదేష్ట, మొట్టమొదటి చెప్పినవారు ఆయన చెప్పారు. ఎవరికి చెప్పాడైనా? నరం చైవ నరోత్తమం, నరులందరిలోకి ఉత్తమమైనటువంటి నరుడు, తన అంశ సంభూతుడైనటువంటి నరుడు బదరికాశ్రమంలో ఉన్నాడన్నమాట. ఆయన పేరు నరుడే, ఆయన నరులందరికీ కూడా రిప్రజెంటేటివ్. నరుడైనటువంటి వాడు ఏ విధంగా జ్ఞానాన్ని పొందతగును అనేది తాను ఆచరించి మొట్టమొదటి చూపించాడు. ఇప్పటికే ఆచరిస్తున్నాడు, ఆయన బదరికాశ్రమంలో ఉన్నాడన్నమాట. ఆ నరుడికి నారాయణుడిగా తాను ఉపదేశం చేశాడు. నారాయణుడిగా తానే నరుడెట్లా ఉండాలో తన అంశ ద్వారా అవతరించి నిరూపించుకున్నాడు. నరనారాయణులిద్దరూ కూడా. అయితే అక్కడి నుంచి మనకి డైరెక్ట్గా వచ్చేలేదు. మళ్ళీని ఆ నరనారాయణులు ఇరువురు కూడా ఈ లోకానికి అందించాలన్న ఒక ప్లాన్ తయారు చేసుకున్నారు, కొన్ని వ్యూహాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ వ్యూహాల ద్వారా అది మన దాకా అందింది. ఏమిటి ఆ వ్యూహాలో మనం రేపు తెలుసుకుంటామన్నమాట.